మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ఆత్మీయ సహోదరులందరికీ వందనములు. నేను మీ సహోదరి సత్య. బైబిల్ చదివే చాలా మందికి చాలా విషయాల్లో ఒక్కొక్కసారి డౌట్లు వస్తూ ఉంటాయి కదా. అలాంటి డౌట్నే ఈరోజు నేను ఒకటి రేజ్ చేయాలని అనుకుంటున్నాను. అంటే ఆదిమ సంఘంలోని అపోస్తులు కానీ యేసుక్రీస్తు కానీ తమ ప్రసంగాల్లోని ఉపయోగించలేనటువంటి పదాన్ని ఈరోజు పెద్ద పెద్ద సేవకులు అనబడేవారు, అదేవిధంగా మామూలు సేవకులైన, బీద సేవకులైన, లేకపోతే ధనవంతులైన సేవకులైనప్పటికి కూడా వారి ప్రసంగాల్లో పదే పదే ఒక పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆ పదం మీ అందరికీ తెలిసిందే, అది హల్లెలూయా. ఈ హల్లెలూయా పదాన్ని ఎంతగా ఉపయోగిస్తున్నారు అంటే ఇది ఒక అరగంట లేకపోతే గంట ప్రసంగంలో 10 లేక 20 సార్లు అనేది దీన్ని పదే పదే చెప్పడం, వాళ్ళు ఉచ్చరించిన తర్వాత కింద ఉన్న సంఘ సభ్యులు కూడా హల్లెలూయా అనడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయింది. ఈ యొక్క హల్లెలూయా అనే పదం హిబ్రూ పదం. ఇది హల్లేల్ మరియు యాహ అనేటువంటి 2 పదాల కలయికే ఈ హల్లెలూయా. ఈ హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించుడి, ప్రభువుని గణపరచుడి అనే 2 అర్థాలు వస్తాయి. ఇటువంటి హల్లెలూయా అంటే ఈ హల్లెలూయా అనే పదం చాలా పరిశుద్ధమైన పదం. ఇది ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 2వ వచనంలో కనిపిస్తుంది. ఇక్కడ పరలోకంలో ప్రభువుని దూతలు స్తుతించినట్లుగా ఆ యొక్క భావాన్ని వ్యక్తం చేయడానికి ఇక్కడ గ్రంథకర్త ప్రభువుని స్తుతించుడు అని ఈ యొక్క పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే హల్లెలూయా అంటే ఏంటి? ప్రభువుని స్తుతించడం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే అనేక సంఘాల్లో ఈ హల్లెలూయా పదాన్ని అంటే అది ఒక ఘనమైన పదమని, చాలా పవిత్రమైన పదమని కాకుండా తమ ఒక ఊత పదంలాగా లేకపోతే ఒక వ్యర్థ పదంలాగా దీన్ని ఉపయోగించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఆ విషయాన్ని అంతగా పట్టించుకోరు. కానీ ఒక వాక్యం తెలిసిన విశ్వాసగా లేకపోతే మనం కొంచెం బైబిల్ చదివే విశ్వాసగా మనకి ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఇంకా నేను ఊత పదం గురించి లేకపోతే వ్యర్థ పదం గురించి మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఊత పదాలు, వ్యర్థ పదాలు అనే విషయాన్ని మనం తెలుగులో నేర్చుకుంటాం కదా. అంటే బయట ప్రసంగాలు కానివ్వండి, క్రైస్తవ ప్రసంగాలు కానివ్వండి, ఏ ప్రసంగాలైనప్పటికీ కూడా ప్రతి ప్రసంగానికి కూడా ఒక విధానం అనేది ఉంటుంది. అంటే మనం ఒక విషయాన్ని బోధించినప్పుడు అది దానికి ఒక ఫ్లో అంటూ ఉంటుంది ఆ ప్రసంగానికి. కానీ ఆ ఫ్లో మధ్యలో ఊత పదాలు కానీ, వ్యర్థ పదాలు కానీ ఉపయోగించి మనం ప్రసంగం చేసినట్లయితే సాధారణమైన ప్రజలకి లేకపోతే అంతగా చదువుకోలేని వారికి ఏమీ అనిపించకపోవచ్చు. కానీ ఇంటలెక్చువల్స్ పీపుల్స్‌కి, బాగా చదువుకున్న వారికి, ప్రసంగ విధానం తెలిసిన వారికి కానీ ఈ యొక్క ప్రసంగాన్ని ఊత పదాలు, వ్యర్థ పదాలు ఉపయోగించి చేసిన ప్రసంగాన్ని విన్నట్లయితే వారికి చెప్పే సబ్జెక్ట్ అనేది ఏ విధంగా కూడా అంతగా అర్థం కాదు. తమ దృష్టి కూడా ఆ ప్రసంగం మీద నుంచి బయట విషయాల వైపు, వేరే విషయాల వైపు తన మైండ్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రసంగ విధానంలో ఈ ఊత పదాలు, వ్యర్థ పదాలు అనేది ఉపయోగించడం అంత మంచి పద్ధతి కాదు. ప్రసంగం కూడా దాని ఫ్లోని కోల్పోతుంది. ఇది ఫ్లోను కోల్పోవడం లేకపోతే వ్యర్థ పదాలు లేకపోతే ఊత పదాలు తమ ప్రసంగంలో ఉపయోగించడం అనేది బయట ప్రసంగాల్లో లేకపోతే అన్య విశ్వాసాల్లో అది జరిగినా మనకొచ్చిన నష్టమేమీ లేదు. కానీ ఇదే యొక్క ఊత పదాలు, ఇవే వ్యర్థ పదాలు మనం యేసుక్రీస్తు గురించి, సువార్త గురించి బోధించినప్పుడు మన ప్రసంగాల్లో పెద్ద పాస్టర్లు అనబడేవారు, పెద్ద దైవజనులు, అదేవిధంగా మిగతా దైవజనులు, ప్రతి ఒక్క దైవజనులు కూడా తమ అలవాటుగా ఈ యొక్క హల్లెలూయా అనేటువంటి పదాన్ని తమ ఊత పదంగా లేకపోతే వ్యర్థ పదంగా ఉపయోగించడం వల్ల చాలా నష్టం ఉంది. అదేవిధంగా ఈ యొక్క పదం వల్ల అన్ని జనులు కూడా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే మీరంతా కూడా హల్లెలూయా బ్యాచ్ కదా అనే స్థితికి ఈ యొక్క హల్లెలూయా అనే పదాన్ని ఇప్పుడున్న పాస్టర్లు తీసుకుని వచ్చారు కదండి. ఇవన్నీ నా డౌట్సే. మీలో చాలా మందికి ఇలాంటి డౌట్లు వచ్చే ఉంటాయి. కానీ నా ఒక డౌట్ని నేను మీ ముందు పెడుతున్నాను. అంటే ప్రసంగ విధానంలో ఇలా ఊత పదం కింద ఒక పరిశుద్ధ పదాన్ని
హల్లెలూయా మాత్రమే కాదు కానీ ఆమేనని, అదేవిధంగా స్తోత్రమని, స్తుతి అని, గ్లోరీ అని ఇటువంటి పరిశుద్ధ పదాలని తమ ఊత పదాలుగా చేసుకుని ప్రసంగికులు బోధించడం అనేది సర్వసాధారణమైపోయింది. అదేవిధంగా ఇది ఎక్కువగా బోధించేది ఎవరో ఒక 10 మంది లేకపోతే 20 మంది సంఘ సభ్యులు ఉన్నటువంటి చిన్న పాస్టర్ గారు కాదు కానీ పెద్ద పెద్ద ప్రసంగికులు కూడా ఈ హల్లెలూయా అనే పదాన్ని తమ యొక్క ప్రసంగంలో ఎక్కువ సార్లు అనేది ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది కూడా. కానీ ఈ యొక్క పెద్ద పాస్టర్లే ఈ యొక్క పదాన్ని ఇలాగా ఉపయోగించినప్పుడు దాన్ని చూసిన చిన్న పాస్టర్లు లేకపోతే అప్పుడే సువార్త సేవకు వస్తున్నటువంటి సువార్థికులు కూడా దానిని ఆదర్శంగా తీసుకుని అంత పెద్ద పాస్టర్ గారే హల్లెలూయా అని తన ప్రసంగంలో 10 సార్లు 20 సార్లు చెప్తున్నాడు కదా, దాన్ని సంఘ సభ్యులు అనుసరిస్తున్నారు, మేము కూడా అలా చెప్తేనే పెద్ద పాస్టర్లు అనుకుంటారు, లేకపోతే మాకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు మాకు దక్కవు, మమ్మల్ని చిన్న సేవకులు అని అనుకుంటారని మిగతా వారు కూడా ఇదే యొక్క బాణిని అనుసరించడం అనేది చూస్తున్నాం మనం. ఇలా జరుగుతుంది కూడా. అంటే ఒక వ్యక్తి తను ఒక పదం గురించి, ఒక పరిశుద్ధమైన పదం గురించి ఎటువంటి విధంగా అది వాక్యానుసారమా లేఖనానుసారమా అని ఆలోచించకుండా తన ఇష్టానుసారంగా ఒక పదాన్ని ఉపయోగించినప్పుడు తర్వాత తరాల్లో, తర్వాత విశ్వాసుల్లో, తర్వాత సేవకుల్లో కూడా అదే అలవాటైపోతుంది. అలా వచ్చిన పదమే హల్లెలూయా. కానీ ఇప్పుడైతే జనరేషన్లో ఇప్పుడు చర్చెస్లో ఈ హల్లెలూయా పదం అనేది బాగా అలవాటైంది. కానీ పాత పాత అంటే ఆదిమ క్రైస్తవ సంఘంలో లేకపోతే యేసుక్రీస్తు తన బోధనలో కానీ అపోస్తులు అనబడేటువంటి వారి 12 మంది శిష్యులు తమకు బోధనలో కానీ ఎక్కడా కూడా ఈ హల్లెలూయా పదాన్ని ఉపయోగించలేదు. బైబిల్లో కూడా తమ ప్రసంగాల్లో ప్రవక్తలు కానీ ఈ హల్లెలూయా పదాన్ని ఉపయోగించినట్లుగా మనం ఎక్కడ కూడా చూడం. కానీ మనం ఏదైనా ఒక క్రైస్తవ పద్ధతిని లేకపోతే ఒక పాటని లేకపోతే ఒక వాక్యాన్ని చెప్తున్నామంటే ముందు మనం ఎవరిని తీసుకోవాలి? ఆదిమ సంఘంలో క్రైస్తవ సంఘం స్టార్ట్ అయినప్పుడు లేకపోతే తర్వాత అపోస్తలులు ఈ యొక్క విషయాన్ని పాటించారా లేదా, లేకపోతే వాళ్ళు దీన్ని విశ్వసించారా లేదా అని చెప్పి అలా ఆలోచించిన తర్వాతే మనం దాన్ని సంఘంలో తీసుకోవాలి. కానీ ఇది ఒక విషయాన్ని పాస్టర్ గారు ఇలా ఉపయోగిస్తున్నప్పుడు ఈ యొక్క విశ్వాస కానీ ఒక పాస్టర్ గారిని అడిగితే ఏమంటారండి? మీరు పాస్టర్ గారిని ప్రశ్నించకూడదు, పాస్టర్ గారిని ప్రశ్నిస్తే ఏమొస్తాయి? శాపాలు వస్తాయంట. ఇది ఎవరు నేర్పించారండి? ఇది ఎవరు నేర్పించలేదు. కానీ మనకి వాళ్ళే కొంతమంది పాస్టర్లు అనబడేవారు వీటిని సృష్టించి విశ్వాసుల మీద రుద్దారు కదా. ఇటువంటి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే పాస్టర్ గారు హల్లెలూయా అంటారు. హల్లెలూయా అన్నప్పుడు కింద ఉన్న విశ్వాసులందరూ కూడా ఏమంటారు? స్తోత్రం అంటారు. ఒక్కొక్కసారి పాస్టర్ గారు హల్లెలూయా అంటారు, కిందన్న విశ్వాసులు కూడా హల్లెలూయానే అంటారు. కానీ మీరు నిజంగా దేవుని స్తుతించాలని హల్లెలూయా అనే పదాన్ని ఉపయోగించినట్లయితే పాస్టర్ గారు హల్లెలూయా అంటారు అంటే దేవుని స్తుతించమంటారు. కిందున్న విశ్వాసులందరూ కూడా ఏమనాలి? ఘనత మహిమ ప్రభావములు ప్రభువుకే చెల్లును గాక అని అనాలి. ఇది కరెక్ట్ వే. కానీ ఇలా ఎవ్వరు కూడా అనరు. పైన పాస్టర్ గారు హల్లెలూయా అంటే కింద విశ్వాసులందరూ కూడా హల్లెలూయా అంటారు. లేకపోతే పాస్టర్ గారు హల్లెలూయా అంటే కింద విశ్వాసులందరూ కూడా స్తోత్రం అని అంటారు. అంటే వీళ్ళు గంభీరమైన పరిశుద్ధమైన పదాన్ని హృదయపూర్వకంగా హృదయాంతరాల్లో నుంచి వారు పలకడం లేదు, భక్తితో పలకడం లేదు. అంటే ఒక ఆనవాయితీగా లేకపోతే ఒక ఊత పదంగా, ఒక వ్యర్థ పదంగా మాత్రమే ఈనాడు ఎక్కువ మంది క్రైస్తవులు, విశ్వాసులు లేకపోతే పాస్టర్లు అనేబడేవారు దైవజనులు ఉపయోగించినట్లుగా నేను చాలాసార్లు గమనించాను. చాలా మంది మీరు కూడా గమనించే ఉంటారు. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క హల్లెలూయా అనే పదాన్ని ఎంతగా దిగజారిపోయింది అంటే వాక్యాన్ని బోధించినప్పుడు మధ్యలో పాస్టర్ గారు నిద్రపోయే వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పండి అని చాలా సంఘాల్లో చెప్తూ ఉంటారు కదా. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. తర్వాత ప్రసంగం అయిపోయి సమయం వచ్చినప్పటికీ మీరు ఎంతమందికి ఆకలేస్తుంది హల్లెలూయా చెప్పండి అంటే అంత తక్కువైపోయిందా హల్లెలూయా? అంత చిన్న పదమా? ఇలాంటి పరిశుద్ధ పదాలను తీసుకుని వచ్చి తమ ఊత పదాలుగా వ్యర్థ పదాలుగా
ఈరోజు దైవజనుల వాళ్ళు వాడుకుంటున్నారు. అదేవిధంగా ఒక పాస్టర్ తన యొక్క ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు తర్వాత ఏం చెప్పాలనే విషయాన్ని తను మర్చిపోతే దాన్ని గుర్తు చేసుకోవడానికి కూడా ఈ యొక్క హల్లెలూయా పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ మధ్యలో గ్యాప్లో ఆ యొక్క పదాన్ని లేకపోతే ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికి కూడా హల్లెలూయాని ఉపయోగిస్తున్నారు. ఇది అసలు కరెక్టే అంటారా? కాదు కదా. ఈ హల్లెలూయా పదాన్ని హల్లెలూయా కాదండి. అదేవిధంగా ఆమేన్ అనే పదమైనా లేకపోతే గ్లోరీ అయినా స్తోత్రమైనా ఇవన్నీ కూడా పరిశుద్ధ పదాలు కదా. ఇలాంటి పదాలని మన ఇష్టానుసారంగా ఉపయోగించడం అనేది బైబిల్ ఒప్పుకోదు. ఇది లేఖనానుసారమైంది కాదు. మీకంటే మాకు ఎక్కువ తెలుసండి వాక్యం, మీరేం చెప్పనవసరం లేదు, మేము హృదయపూర్వకంగానే దేవుణ్ణి స్తుతిస్తున్నాం, హల్లెలూయా అని అంటున్నాము అని మీరు ఎవరన్నా అనుకున్నట్టయితే ఉండొచ్చండి అలాంటి వాళ్ళు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే అలా ఉంటున్నారు. అదేవిధంగా ఆమేన్ అనే పదం మనం ప్రార్థన అంతా దేవుడికి చేసిన తర్వాత, స్తుతించిన తర్వాత, విజ్ఞాపన ప్రార్థన చేసిన తర్వాత, లేకపోతే అనేక ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రార్థనలు అయిన తర్వాత మాత్రమే చివరిలో మనం ఆమేన్ అనే పదం ఉపయోగిస్తాం. కానీ ఈ రోజుల్లో ఆమేన్ అనే పదాన్ని పాస్టర్ గారు ఏదైనా ఒక వాక్యాన్ని చెప్పినప్పుడు వెంటనే కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఆమేన్ 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 అని చెప్పడం మనం సంఘాల్లో చూస్తున్నాం. ఇది కూడా కరెక్టేనా? కాదు కదండి. నాకు తెలిసినంత వరకు ఇదైతే కరెక్ట్ కాదు. ఆమేన్ అనే పదాన్ని కూడా మన ఇష్టానుసారంగా ఒక ఊత పదంలాగా ఉపయోగించకూడదు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ లేక ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని అంటాం. ఒకరి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఒక సహోదరి దగ్గరికి, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక సహోదరి ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక సహోదరుడి ఇంటికి వెళ్ళినప్పుడు మనం మొదటగా చెప్పేదేంటి పదం? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుణ్ణి స్తుతించమని. మనం ప్రైజ్ లార్డ్ చెప్తాం. అటువైపు ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడు? మళ్ళీ తిరిగి ప్రైజ్ లార్డ్ చెప్తున్నాడు. ఇది కరెక్టే అంటారా? ఇప్పుడు నేను కూడా ప్రభుని స్తుతించండి అని, ఎదుటి ఉన్న వ్యక్తి కూడా ప్రభుని స్తుతించండి అని చెప్తే ఎవరు ప్రభుని స్తుతిస్తారు? మూడో వ్యక్తి వచ్చి ప్రభుని స్తుతిస్తాడా? లేకపోతే పరలోకం నుంచి దూత దిగి వచ్చి దేవుని స్తుతిస్తుందా? ఇది కూడా కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారంటే పదాన్ని, దాని అర్థాన్ని కూడా గ్రహించకుండా ఒక ఊత పదంలో ఉపయోగిస్తున్నారు. ఒకవేళ మీరు దేవుణ్ణే స్తుతించాలంటే ప్రైజ్ లార్డ్ అని మనస్ఫూర్తిగా ఒక వ్యక్తితో చెప్తే అవతల ఉన్న వ్యక్తి ఏమని చెప్పాలంటే మే గాడ్ బి ప్రైజ్. అంటే నువ్వు దేవుని స్తుతించని చెప్పో, అతను ఏమన్నాడు? దేవుడికే మహిమ కలుగును గాక అని అన్నాడు. ఇది కరెక్ట్. నిజంగా మీరు ఇలా చెప్పాలనుకుంటే, ప్రైజ్ లార్డ్ చెప్పాలంటే ఇలా చెప్పండి. అంతేకాని మీరు ప్రైజ్ లార్డ్ చెప్పి తను ప్రైజ్ లార్డ్ చెప్తే ఆ పదానికి అర్థమే పోతుంది కదా. మీలో చాలా మందికి విషయాలన్నీ తెలుసు, కానీ నాకు ఎప్పటి నుంచో ఇలా తొలుస్తుంది, ఈ యొక్క హల్లెలూయాని ఇలా వాడటం కరెక్టేనా, లేకపోతే ఆమేన్ అనే పదాన్ని ఇలా ఉపయోగించడం కరెక్టేనా అని చాలా రోజులుగా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను. అదేవిధంగా ఏంటంటే గ్లోరీ ఈ పదాన్ని కూడా ఎక్కువగా మనం ఉపయోగించడం చూస్తాం. అదేవిధంగా మరణాత, ఈ మరణాత అనే పదాన్ని కూడా ఎక్కువగా బైబిల్ మిషన్ వాళ్ళు కానీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మరణాత అనే పదానికి అర్థం ఏంటంటే ప్రభువా త్వరగా రమ్ము. అంటే ఇది అర్థం తెలుసుకుని చెప్తున్నారో అర్థం తెలుసుకోకుండా చెప్తున్నారో నాకైతే తెలియదండి. కానీ దీనికి ఇప్పుడు ప్రభు ఇప్పుడే కానీ తిరిగి వచ్చినట్లయితే ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా? మన జీవితం సరిగ్గా ఉందా? మన ప్రార్థన జీవితం సరిగ్గా ఉందా? మన ప్రవర్తన సరిగ్గా ఉందా? ఇవన్నీ కూడా మనం ఏమీ ఆలోచించకుండా ఎవరో ఒకలా సృష్టించారు, ఆ పదాన్ని అలవాటు చేశారు మనకి. కాబట్టి మనం కూడా ఆ పదాన్ని వాడేస్తాం అంతే. మనల్ని అడిగే వాళ్ళు ఎవరున్నారు? మనం ఎవరికి సమాధానం చెప్పాలి? దేవుడు సమాధానం చెప్పాలి. కానీ అంతగా ఆలోచించి ఇలా వాడకూడదని పదాన్ని నేను ఉపయోగిస్తున్నాను అని చెప్పి ఎవరు కూడా అనుకోవడంలే. కాబట్టి మీలో చాలా మందికి ఈ డౌట్స్ వచ్చే ఉంటాయి. కానీ ఇలాగా దేవుడికి పరిశుద్ధ పదాన్ని, ఒక హల్లెలూయా అనే పదాన్ని, లేకపోతే గ్లోరీ అనే పదాన్ని, లేకపోతే ఇంకా ఆమేన్ అనేటువంటి పదాలను కూడా మనం ఇష్టానుసారంగా ఉపయోగించడం అనేది ఇప్పుడు అది వాక్యానుసారం కదా నేను చెప్తున్నానండి. ఇంకా మీరు ఇంకా ఆ పదాన్ని ఉపయోగించాలంటే ఈ విధంగా చెప్పండి. ప్రైజ్ లార్డ్ అంటే మే గాడ్ బి ప్రైజ్ అని చెప్పండి. అది కూడా కొంచెం బాగుంటుంది. అది కూడా హృదయపూర్వకంగా చెప్పాలనుకుంటేనే. ఇంకొక విషయం ఏంటంటే, నన్ను అడిగే విషయం ఏంటంటే,
మీరు ఎందుకంటే అలా వ్యతిరేకిస్తున్నారు? హల్లెలూయా అనేది తప్పే ఉంది. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించడమే కదా! హల్లెలూయా చెప్పడం వల్ల దేవుడికి మహిమ కలుగుతుంది. అందుకే మేము హల్లెలూయా చెప్తున్నాము అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే కేవలం హల్లెలూయా చెప్పడం వల్లే దేవుడికి మహిమ కలుగుతుందండి? ఒక వ్యక్తి, ఒక దైవజనుడు ఒక ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని సిద్ధపడి తను ఎంతో నేర్చుకుని తర్వాత బోధించినప్పుడు అది ఆ ప్రసంగం అంతా కూడా దేవుణ్ణే మహిమపరుస్తుంది కదా! ఇంకా హల్లెలూయా చెప్తేనే ఇంక దేవుడు మహిమపరచబడతాడా? ఆ వాక్యాన్ని విశ్వాసులు తీసుకొని తమ జీవితంలో పాటించినప్పుడు అప్పుడు కూడా దేవుడు మహిమ పొందుతాడు కదా! హల్లెలూయా అంటేనే దేవుడు మహిమ పొందుతాడా? కాదు కదా! ఒకవేళ మీరు ఉపయోగించాలనుకుంటే ఒక పద్ధతి ప్రకారం దాన్ని మనస్ఫూర్తిగా మాత్రమే ప్రైజ్ లార్డ్ లేకపోతే హల్లెలూయా అని పదాలు ఉపయోగించండి తప్ప, మీ ఒకవేళ మీ ఎదురుగున్న పాస్టర్లు ఇదే పనిగా అనేక ఊత పదాలను, పరిశుద్ధ పదాలు మీ సంఘాల్లో ప్రసంగం మధ్యలో చెప్పినట్లయితే మీకు ప్రశ్నించే హక్కుంది. ఆ హక్కిచ్చింది ఎవరంటే బైబిలే. కాబట్టి నాకు ఉన్న డౌట్‌లన్నీ మీ దగ్గర చెప్పాను. మాకింకా తెలుసండి హల్లెలూయా గురించి. ఇలాగే ఉంటాము. మేము ఇలాగే ఎన్ని సార్లైనా వాడుకుంటాము. ఆ పదం బైబిల్‌లో ఉంది కాబట్టి. అంటే ఇంకా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇంకా ఎవరిష్టం ఆళ్ళదే అన్నట్టుగా ఉండేవాళ్ళకి మనం ఏమీ చేయలేం. కాబట్టి ఈ యొక్క వాక్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ హల్లెలూయా గురించి ఇంకా తెలిసిన విషయాలుంటే నాతో పంచుకోవాలనుకుంటే మన వీడియో కింద కామెంట్‌లో తెలియజేయండి. ప్రభువు మనందరిని దీవించును గాక. అలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే మన స్పిరిచువల్ హెల్త్ అనే యూట్యూబ్ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకి ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయండి. ప్రభువు మనందరిని దీవించును గాక.